Hi. So today we are going to discuss about DNA fingerprinting. మనం ఈరోజు DNA fingerprinting గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎస్ఏ బయాలజీలో సెకండ్ ఇయర్ జువాలజీలో జెనెటిక్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్. దీని నుంచి గత డిఎస్సిలో కూడా మనకి బిట్లు రావడం జరిగింది. మరి చాలా సింపుల్గా ఉంటుంది. మరి కొత్తగా చదివేటప్పుడు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనిలో 4 సబ్ హెడ్డింగ్స్లో చదవాలి మనం. ఒకటి నేపథ్యం, ఇంట్రడక్షన్ ఏంటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా వెలుగులోకి వచ్చింది, గతంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ స్థానంలో ఏ అంశాలు ఉండేవి, ఏ విధానాలు ఉండేవి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని ఎవరు మొదటగా అమల్లోకి తీసుకొచ్చారు, దీనికి ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి, మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయడానికి మూలాధారం బేస్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నేపథ్యం లేదా ఇంట్రడక్షన్లో చూస్తాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో మరి మనం ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాల యొక్క సీక్వెన్స్ని గుర్తించడానికి మరి ఇక్కడ కొన్ని మార్కర్స్గా ఉపయోగిస్తాం. ఏ మార్కర్స్ ఉన్నాయి అన్నటువంటి ఈ టాపిక్లో మనకు గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. మూడోది ప్రాసెస్ ఏంటి, విధానం ఏంటి, ప్రోటోకాల్, ఇక్కడ ఎలా పాటిస్తాం ఈ పద్ధతిని, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో ఏం దశలు ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవాలా, అండ్ ఫైనల్గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క ఉపయోగాలు లేదా అనువర్తనాలు ఏమున్నాయి, ఈ విషయాలని మనం ఈ వీడియోలో వీలైనంత వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మనందరికి తెలుసు. డిఎన్ఏ అంటే ఒక జెనెటిక్ మెటీరియల్ అంటున్నాం, ఒక జన్యు పదార్థం అంటున్నాం. మరి ఎందుకు వెలుగులోకి వచ్చింది, అసలు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, గతంలో జీవశాస్త్రం అభివృద్ధి చెందక పూర్వం మరి దొంగలను గుర్తించాలన్నా అప్పుడు వేలిముద్రలను ఆధారంగా తీసుకునేవాళ్ళు. అదేవిధంగా హంతకులను గుర్తించాలన్నా, మానభంగాలు చేసిన వాళ్ళని గుర్తించాలన్నా, తల్లిదండ్రులను గుర్తించాలన్నా మరి రక్త పరీక్షలను ఆధారంగా చేసుకునేవాళ్ళు. మరి ఇక్కడ నేను 2 అంశాలు చెప్పానండి. ఒకటి రక్త పరీక్షల ద్వారా, రెండోది వేలిముద్రల ద్వారా ఈ హంతకులను కానీ, దొంగలను కానీ, తల్లిదండ్రుల సమస్యలు, మాతృత్వ పితృత్వ సమస్యలు కానీ, పిల్లలను గుర్తించడంలో కానీ ఇవి తోడ్పడేవి. బట్ ఇవి ఉన్నాయి కదా అనేటువంటి నేపథ్యంలో చూస్తే కొన్నిసార్లు ఈ విధానాల వల్ల ఏమయ్యేది అంటే సరైనటువంటి న్యాయం జరిగేది కాదు. సరైనటువంటి వ్యక్తులను గుర్తించడంలో కొంత ఇబ్బందికి గురవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రక్త పరీక్షలు, వేలిముద్రల స్థానంలో జీవశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన తరువాత మనకు వెలుగులోకి వచ్చినటువంటి పద్ధతే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానం. నేడు నేరస్తులను గుర్తించాలన్నా లేదా అనుమానిత వ్యక్తులను గుర్తించాలన్నా, మాతృత్వ పితృత్వ సమస్యలను తీర్చాలన్నా, హంతకులను గుర్తించాలన్నా, మరి దొంగలను గుర్తించాలన్నా ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాము అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో ఇక్కడ క్లియర్ కట్గా మాట్లాడితే గతంలో ఉన్నటువంటి వేలిముద్రలు మరియు రక్త పరీక్షల స్థానంలో వచ్చినటువంటి కొత్త పద్ధతే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానం. మరి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని ఎవరు రూపకల్పన చేశారు, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేరు ఒకసారి గుర్తుపడితే గ్రేట్ బ్రిటన్కి చెందినటువంటి, సో ఇక్కడ బ్రిటన్ దేశానికి చెందినటువంటి, మరి మనం ఇక్కడ గ్రేట్ బ్రిటన్ చెందినటువంటి అలెక్ జఫ్రీస్, గుర్తుపట్టండి అలెక్ జఫ్రీస్. ఈ శాస్త్రవేత్త పేరును కొంచెం గుర్తుపెట్టే ప్రయత్నం చేయండి, ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా గ్రేట్ బ్రిటన్ చెందినటువంటి అలెక్ జఫ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానానికి ఇంకా ఏం పేర్లు ఉన్నాయి, ఇది మనకు పరీక్షలో ఇంపార్టెంట్ అండి. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇంకా ఏ పేర్లతో పిలుస్తాం సార్ అని ఒకసారి గమనిస్తే, ఒక్కసారి 3 పేర్లను నేను ఇక్కడ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఒకటి ఏంటి సార్ అంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నే మరి డిఎన్ఏ మరి ప్రొఫైలింగ్ టెస్ట్ అంటూ ఉన్నాం. సో డిఎన్ఏ ప్రొఫైలింగ్ పరీక్ష అన్న, సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. రెండోది డిఎన్ఏ టైపింగ్ టెస్ట్ అంటూ ఉన్నాం. డిఎన్ఏ టైపింగ్ పరీక్ష అన్న, మరి టైపింగ్ అన్న, ప్రొఫైలింగ్ అన్న డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మరొక పేరు. ఇంకొకటి ఏంటి సార్ అంటే మరి జన్యు ఫింగర్ ప్రింటింగ్ అంటూ ఉన్నాం, జీన్ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ అన్నా, సో కూడా ఏంటి సార్ అంటే డిఎన్ఏ
పరీక్షనే మనం ఏం చెప్తున్నాం సార్ అంటే మరి జన్యు ఫింగర్ ప్రింటింగ్ పేరుతో పిలుస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కు ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమున్నాయి గుర్తుపట్టండి. ఇక్కడ డిఎన్ఏ టైపింగ్ అన్నా, డిఎన్ఏ ప్రొఫైలింగ్ అన్నా, జన్యు ఫింగర్ ప్రింటింగ్ పద్ధతి అన్నా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ కు ఉన్నటువంటి మరొక పేరు ఇతర పేర్లుగా చెప్తున్నాను. ఇక నేను 2 అంశాలు మాట్లాడాను. నేపథ్యం ఎలా వెలుగులోకి వచ్చింది అంటే మరి గతంలో ఉన్నటువంటి రక్త పరీక్షలు, వేలిముద్రల పరీక్షల స్థానంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వచ్చింది. దీన్ని మొదటగా గ్రేట్ బ్రిటన్ చెందినటువంటి మరి అలెక్స్ జెఫ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. దీనికి ఇతర పేర్లు ఏమున్నాయి సార్ అంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్, డిఎన్ఏ టైపింగ్ మరియు జన్యు ఫింగర్ ప్రింటింగ్ పద్ధతుల పేరుతో కూడా పిలుస్తున్నాం. మరి రెండో విషయానికి వస్తాయి. ఇదంతా నేపథ్యంలో చూస్తున్నాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి నిర్వచనానికి వస్తే చాలా సింపుల్ అండి. మరి డిఎన్ఏలో ఉన్నటువంటి మనందరికి తెలుసు, బయాలజీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళుగా మన దగ్గర కొంత సమాచారం ఉంటుంది. మరి జన్యు పదార్థంలో మరి డిఎన్ఏ అయినా ఆర్ఎన్ఏ అయినా దానిలో నత్రజని క్షారాల వరుస క్రమం ఉంటుంది. మరి ఈ నత్రజని క్షారాల వరుస క్రమాన్ని ఒకసారి గమనించండి. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అంటున్నాం, 2 పోచలతో కూడి ఉంటుంది అంటున్నాం. డిఎన్ఏ నిర్మాణంలో మరి ద్వికుండల నిర్మాణం అంటున్నాం. ఈ డిఎన్ఏ ద్వంద్వ పోచల్లో ఉన్నటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాన్ని మరి సైంటిఫిక్ గా విశ్లేషణ చేసి అనాలిసిస్ చేసి ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం వేరొక వ్యక్తి యొక్క డిఎన్ఏతో పోలి ఉందా లేదా అన్నటువంటి చెప్పేటువంటి పరీక్షనే మనం ఏమంటున్నాము అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ అంటున్నాం. కాబట్టి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనగా ఒక మాటలో చెప్పాలి, ఒక వాక్యంలో చెప్పాలి అంటే మరి ఒక డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ డిఎన్ఏ ఏ వ్యక్తితో పోలి ఉందో, ఏ వ్యక్తి డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాల వరుస క్రమాన్ని పోలి ఉందో గుర్తించే పరీక్షనే మనం ఏమంటాము అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ అని చెప్తాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్కి ఆధారం ఏంటి? మరి దీనికంటే ముందు టాపిక్లో మీరు చదివి ఉంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఒకటి రావడం జరిగింది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఏం కనుక్కున్నారు సార్ అంటే దాదాపుగా మానవుని యొక్క డిఎన్ఏలో 3 బిలియన్ల న్యూక్లియోటైడ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఎన్ని అంటే మానవుని యొక్క డిఎన్ఏలో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా 3 బిలియన్ల న్యూక్లియోటైడ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ 3 బిలియన్ల న్యూక్లియోటైడ్లలో దాదాపుగా 99.9% న్యూక్లియోటైడ్లు మరి అందరి వ్యక్తుల్లో ఒకే రకంగా ఉంటాయి వీటి వరుస క్రమాలు. మరి ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏలను చూస్తే మానవుని యొక్క డిఎన్ఏలో ఉండే న్యూక్లియోటైడ్లలో వ్యక్తికి మధ్య ఎంత శాతం అంటే 0.1% న్యూక్లియోటైడ్లు మాత్రమే భేదాన్ని చూపుతూ ఉంటాయి. ఈ విశిష్టంగా అంటే ఇక్కడ ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి డిఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్లలో 3 బిలియన్ల న్యూక్లియోటైడ్లలో 0.1% మాత్రమే వ్యత్యాసాన్ని చూపుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇదే పరీక్షలో ఇంపార్టెంట్. ఈ 0.1% ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ల యొక్క వ్యత్యాసమే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానానికి ఆధారమైంది. కాబట్టి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్కు ఆధారమైనటువంటి అంశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి యొక్క డిఎన్ఏలో విశిష్టంగా ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ల యొక్క వరుస క్రమాలు అవి ఎంత శాతం సార్ అంటే 0.1%. ఇది వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇంకో మాట ఏంటి అంటే మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానం మరి డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమము లేదా న్యూక్లియోటైడ్ల యొక్క వరుస క్రమం అందరి వ్యక్తుల్లో ఒకే రకంగా ఉంటుందా? నో, వ్యక్తికి మారుతూ ఉంటుంది. మరి ఈ విషయంలో సమరూప కవలల్లో తప్ప మిగిలిన ఏ ఇద్దరు వ్యక్తుల్లో అయినా కూడా డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాల వరుస క్రమం అన్నటువంటిది విభిన్నంగా ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ విషయాలన్నీ మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఆధారం ఏంటి, మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎవరు రూపకల్పన చేశారు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమున్నాయి, ఇదంతా కూడా మనం ఇంట్రడక్షన్ నేపథ్యంలో చూసేటువంటి అంశం. చాలా ఇంపార్టెంట్ అండి. గ్రేట్ బ్రిటన్ చెందినటువంటి అలెక్స్ జెఫ్రీస్ రూపొందించారు. దీన్ని డిఎన్ఏ టైపింగ్ అంటున్నాం, దీన్ని డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటున్నాం, దీన్ని జన్యు ఫింగర్ ప్రింటింగ్ విధానం అంటున్నాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనగా ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాన్ని, మళ్ళీ చెప్తున్నానండి, నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ డిఎన్ఏ ఏ వ్యక్తి డిఎన్ఏతో పోలి ఉందో చెప్పేటువంటి విధానమే ఏంటి అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానం. మరి నేడు
నేరస్తులను గుర్తించడానికి, నేడు మాతృత్వ సమస్యలను నివారించడానికి, నేడు మరి హంతకులను గుర్తించడానికి ఏ పద్ధతిని వాడుతూ ఉన్నాము జీవశాస్త్రంలో అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని వాడుతున్నాం. మరి ఇప్పుడు దీనిలో మరి మరొక అంశానికి వెళ్తున్నాం. దాన్ని ఏమంటున్నాం సార్ అంటే డిఎన్ఏ మార్కర్స్. మళ్ళీ చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్. మరి డిఎన్ఏ మార్కర్స్ అంటే ఏంటి సార్? డిఎన్ఏ మార్కర్స్ అంటే ఏంటి అంటే డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాలని మనం ఇక్కడ డిఎన్ఏలను గుర్తించడానికి, ఐడెంటిఫై చేయడానికి మార్కర్లుగా వాడతాం. నత్రజని క్షారాల యొక్క వరుస క్రమాలని మనం మార్కర్స్గా చెప్తున్నాం ఇక్కడ. మరి ఎన్ని రకాల మార్కర్లు వాడుతున్నాం? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్ వచ్చే ఏరియా ఇక్కడ గతంలో కూడా అడిగారు. ఒకటి ఆర్ఎఫ్ఎల్పీలు అంటున్నాం, ఆర్ఎఫ్ఎల్పీస్. రెండోది విఎన్టీఆర్లు అంటున్నాం. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకొని వినాలి. మళ్ళీ ఫార్వర్డ్లో బ్యాక్ వచ్చి విని మీకు అర్థం కాని దగ్గర మళ్ళీ వినండి. ఎస్టీఆర్లు అంటున్నాం, ఎస్ఎన్పీలు అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎన్ని రకాల మార్కర్స్ వాడుతున్నాం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో అంటే 4 రకాలు వాడుతున్నాం. ఒకటి ఏంటి సార్ అంటే ఆర్ఎఫ్ఎల్పీలు, విఎన్టీఆర్లు, ఎస్టీఆర్లు, ఎస్ఎన్పీలు. మరి వీటి యొక్క ఒకసారి అబ్రివేషన్ విషయాన్ని గమనించండి. మరి దానిలో ఏ విషయాలు ఇంపార్టెంటో కూడా మనం వెళ్ళి మాట్లాడదాం. మరి ముందుగా ఆర్ఎఫ్ఎల్పీలు అనగా మనందరికి తెలుసు, మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో అయినా, జెనెటిక్ ఇంజనీరింగ్లో అయినా జన్యు పదార్థాన్ని మనం కోరుకున్నటువంటి ప్రదేశాల్లో కత్తిరించడానికి వాడే ఎంజైమ్లను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు అంటాం. మళ్ళీ చెప్తున్నానండి, అనగా మరి జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏను నిర్దేశిత స్థానాల్లో కత్తిరించడానికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లను వాడతాం. ఇలా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లను ఉపయోగించి డిఎన్ఏని నిర్దేశిత ప్రదేశాలలో కత్తిరించడం వల్ల లభించేటువంటి డిఎన్ఏ ముక్కలనే మనం ఏమంటాము అంటే ఆర్ఎఫ్ఎల్పీలు అని చెప్తాం. సో మరి ఏంటి సార్ అంటే రెస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్షన్. ఇక్కడ రెస్ట్రిక్టెడ్, ఎఫ్ అంటే ఫ్రాగ్మెంట్, ఎల్ అంటే లెంత్, పాలిమార్ఫిజమ్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ రెస్ట్రిక్షన్, సో ఫ్రాగ్మెంట్, లెంత్, మరి పాలిమార్ఫ్స్ గా చెప్తూ ఉన్నాం. ఏంటి సార్ అంటే డిఎన్ఏని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైముల ద్వారా కత్తిరించగా లభించేటువంటి ముక్కలనే ఆర్ఎఫ్ఎల్పీలు అంటాం. వీటిని ఎలా సంబోధిస్తున్నారు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో అంటే రిఫ్ లిప్స్ అని చెప్తూ ఉన్నాం. గుర్తుపట్టండి, ఇంపార్టెంట్ అండి. మరి రిఫ్ లిప్స్ గా పిలువబడేటువంటి మార్కర్లు ఏవి అంటే ఆర్ఎఫ్ఎల్పీలు. ఆర్ఎఫ్ఎల్పీలు ఎలా లభిస్తాయి? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైముల కత్తిరింపుల ఫలితంగా డిఎన్ఏని కత్తిరించిన తర్వాత లభించేటువంటి ముక్కలనే మనం ఏమంటున్నాము అంటే ఆర్ఎఫ్ఎల్పీలు అంటాం. మరి ఈ ఆర్ఎఫ్ఎల్పీలు అనుమానిత వ్యక్తుల నుంచి సేకరించి మరి ఇతర వ్యక్తులతో పోల్చినప్పుడు వాటి సీక్వెన్స్ ఆధారంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో వాడడం జరుగుతుంది. మరి రెండో రకం విఎన్టీఆర్లు అంటున్నాం. సో విఎన్టీఆర్ అనగా వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ అంటూ ఉన్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. విఎన్టీఆర్లకే మరొక పేరు ఏం పేరు సార్ అంటే మినీ శాటిలైట్స్. గుర్తుపట్టండి, ఇక్కడ శాటిలైట్స్ 2 ఉన్నాయి. ఒకటి మైక్రో శాటిలైట్స్, మినీ శాటిలైట్స్. మరి మినీ శాటిలైట్స్ అని వేటిని అంటున్నాం? విఎన్టీఆర్లను మినీ శాటిలైట్స్ అంటున్నాం. వీటినే ఏమంటున్నాం సార్ అంటే షార్ట్ రిపీటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ అంటున్నాం. షార్ట్ రిపీటెడ్ అంటే షార్ట్ అంటే పొట్టిగా ఉండి, రిపీటెడ్ అంటే అంటే మళ్ళీ అంటే ఇక్కడ పునరపి డిఎన్ఏ వరుస క్రమాలు అని చెప్తున్నాం. షార్ట్ రిపీటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్, పొట్టి మరి పునరపి డిఎన్ఏ వరుస క్రమాలు అని వేటిని పిలుస్తాము అంటే విఎన్టీఆర్లు. అంటే ఏంటి సార్ ఇక్కడ విషయము అంటే మరి ఈ విఎన్టీఆర్లలో దేన్ని ఆధారంగా చూస్తున్నాము అంటే డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం అన్నటువంటిది మరి ఒక నిర్దిష్టంగా అంటే 10 నుంచి 100 న్యూక్లియోటైడ్లు అయిపోగానే అంటే ఇక్కడ రిపీట్ 10 కానీ మరి 20 కానీ ఇట్లా 100 వరకు న్యూక్లియోటైడ్ల వరుస క్రమం మరి ఒకదాని తర్వాత ఒకటి పునరపి అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి వరుస క్రమాలనే మనం మినీ శాటిలైట్స్ అంటున్నాం. వీటినే షార్ట్ రిపీటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ అంటున్నాం. వీటినే విఎన్టీఆర్లు అని చెప్తున్నాం. వీటిని కూడా మార్కర్స్ గా. సో గుర్తుపట్టండి, మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైముల కత్తిరింపుల ఫలితంగా లభించేటువంటి మార్కర్లను ఏమంటాం? ఆర్ఎఫ్ఎల్పీలు అంటాం.
మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో మరి మినీ శాటిలైట్స్ అని వేటిని పిలుస్తామంటే విఎన్టీఆర్లను పిలుస్తాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో మరి ఇక మరొక మార్కర్ ఏంటి అంటే ఎస్టీఆర్. మరి ఎస్టీఆర్లు అంటే ఏంటి సార్ అంటే సింపుల్ టాండమ్ రిపీట్స్ అని చెప్తూ ఉన్నాం. సింపుల్ టాండమ్ రిపీట్స్. ఇక్కడ నేను సమయాభావం వల్ల రాయడం లేదండి, మరి ఈ వాక్యాలు మీరు గుర్తుపట్టండి. సింపుల్ టాండమ్ రిపీట్స్ అంటున్నాం. మరి సింపుల్ టాండమ్ రిపీట్స్ కి మరొక పేరు ఏం పేరు ఉంది, వీటిని మైక్రో శాటిలైట్స్ అంటున్నాం. అంటే విఎన్టీఆర్ల కంటే ఇవి పొట్టిగా ఉంటాయి, అందువల్ల వీటిని మరి మైక్రో శాటిలైట్స్ లేదా సూక్ష్మ శాటిలైట్లు అంటున్నాం. గుర్తుపట్టండి, మినీ శాటిలైట్ అయితే విఎన్టీఆర్లు, సో మరి మైక్రో శాటిలైట్ అయితే ఎస్టీఆర్లు అంటాం. మరి ఎస్టీఆర్లు ఇక్కడ చూడండి, షార్ట్ రిపీటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ విఎన్టీఆర్లు, వెరీ షార్ట్ అంటే అతి పొట్టి రిపీటెడ్ సీక్వెన్స్ గా మరి వేటిని పిలుస్తాం సార్ అంటే ఎస్టీఆర్లు. మరి ఇక్కడ ఇవి ఒక డిఎన్ఏలో దాదాపుగా ఎస్టీఆర్లు 10 నుంచి 30 సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. సో 10 సార్లు అయినా, 20 సార్లు అయినా, 25 సార్లు అయినా, 30 సార్లు అయినా, 10 నుంచి 30 సార్ల మధ్య ఒక డిఎన్ఏలో ఈ వరుస క్రమాలు, ఈ నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం రిపీట్ అవుతూ ఉంటది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో విఎన్టీఆర్ల కంటే ఎస్టీఆర్లను ఎక్కువగా వాడతారు. అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో మార్కర్స్ గా ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు, విఎన్టీఆర్లను ఎస్టీఆర్లను కంపేర్ చేసినప్పుడు, సో వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ కానీ సింపుల్ టాండమ్ రిపీట్స్ కానీ కంపేర్ చేస్తే రెండిట్లో వేటిని ఎక్కువగా వాడతారు అంటే ఎస్టీఆర్లు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపట్టండి. ఇక లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ అంటున్నాం. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే ఇక్కడ మనం పాయింట్ మ్యూటేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటున్నాం. పాయింట్ మ్యూటేషన్స్ అంటే బిందు పద ఉత్పరివర్తనాలు. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాలలో ఎక్కడైనా కూడా ఒకే ఒక నత్రజని క్షారంలో భేదం ఏర్పడితే, ఒకే ఒక నత్రజని క్షారం యొక్క నిర్మాణంలో మరి స్ట్రక్చర్ లో భేదం ఏర్పడితే దాన్ని ఏమంటాము అంటే మరి ఇక్కడ బిందు ఉత్పరివర్తనాలు లేదా పాయింట్ మ్యూటేషన్స్ అంటాం. ఈ పాయింట్ మ్యూటేషన్స్ వల్ల ఈ ఎస్ఎన్పీలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఏకక్షార భేదాలని పిలుస్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ క్రింది ఏ మార్కర్లు ఇక్కడ గమనించండి, డిఎన్ఏలో ఉండేటువంటి వేరువేరు స్థానాలలో మరి ఏర్పడేటువంటి మార్కర్లను ఏమంటాము అంటే విశిష్ట మార్కర్స్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి డిఎన్ఏలోని వేరువేరు స్థానాల్లో ఏర్పడే విశిష్ట మార్కర్లుగా పిలువబడేవి ఎస్ఎన్పీలు. బిందు ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడే ఏకక్షార భేదాలుగా చెప్పబడే మార్కర్లు ఎస్ఎన్పీలు. మరి మైక్రో శాటిలైట్స్ గా పిలువబడేవి ఎస్టీఆర్లు, మినీ శాటిలైట్ గా పిలువబడేవి విఎన్టీఆర్లు, రిప్లిప్స్ గా పిలువబడేవి ఆర్ఎఫ్ఎల్పీలు. మరి వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఎస్టీఆర్లను వాడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో మార్కర్స్. ఇప్పుడు మనం 2 అంశాలు చెప్పుకున్నాం, మరి మిగిలిన 2 అంశాలు మరొక వీడియోలో చూద్దాం.